గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు అసిస్టెంట్ మేనేజర్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్ ఇలా ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? సార్, ఆఫీస్ రూమ్ నీట్ గా ఉంచడం నీ బాధ్యత అని తెలీదా? ఇవన్నీ సర్దు. అలాగే. మరోసారి గదిలా ఉంటే నేను డిస్మిస్ చేస్తాను, జాగ్రత్త. అలాగే. వెరీ గుడ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీకు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఎక్స్పీరియన్స్ ఉంటే నా అప్లికేషన్ లో మెన్షన్ చేసేదాన్ని కదండి. కరెక్ట్ కరెక్ట్. ఆరోగ్యానికి అవసరమైన ఏమిటంటారు? ఇక్కడే కనుక నేను ఉద్యోగం చేసే మాట అయితే ఈ ట్రూ బిస్కెట్లే అంటాను. అనాలి. వెరీ గుడ్. మీరు ఏమాత్రం జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చేసే పనికి రీజనబుల్ గా ఉండేటంత. అంతకంటే తక్కువ ఇస్తే ఉద్యోగం వద్దంటాను. వెరీ గుడ్. ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉండాల్సిన ఇండివిడ్యువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంటెలిజెన్స్ మీకున్నాయి. యు ఆర్ అపాయింటెడ్. రేపే వచ్చి మీరు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అవును పిన్ని, అక్కడ మేనేజర్ బ్రహ్మాండమైన క్వశ్చన్స్ వేశారు. నేను తడుముకోకుండా సమాధానం చెప్పేశాను. దాంతో నన్ను సెలెక్ట్ చేసేశారు. బిస్కెట్ల కంపెనీ అంటే మంచిదేనమ్మా. సముద్రంలో వాటర్ లాగా శాలరీ అది ఎక్కువగానే ఉండొచ్చు. శాలరీ మాట అలా ఉంచండి. నిన్ను క్వశ్చన్ వేసిన అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి పెళ్ళైందా? ఏ అవ్వకపోతే అర్జెంట్ గా నువ్వు పెళ్లి చేసుకున్నావునే? అయ్యో రామా, పెళ్ళవని అబ్బాయి అయితే ముందు ముందు అమ్మాయి మీద ముచ్చట పడి. మోహన్ చూడు, మోహం గండిపేట ఆనకట్లాగా. చూడు, అమ్మాయి వెళ్ళేది ఉద్యోగానికి, పెళ్లి చూపులకు కాదు. ఎనీ హౌ డాడీ, ఆఫీస్ ఇస్ గుడ్, జాబ్ ఇస్ గుడ్. ఆ మేనేజర్ భలే తెలివైన వాడు అనిపించింది డాడీ. చూడమ్మాయి, నువ్వు కోరుకున్నట్టుగానే ఉద్యోగం దొరికింది. అవును, ఎప్పుడు జాయిన్ అవ్వమన్నాడు? రేపే వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? కమింగ్ కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రోడక్ట్ ఎలా ఉందని టెస్ట్ చేస్తాను. కస్టమర్స్ కి ఓల్డ్ స్టాక్ వెళితే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయామోనని అందుకని టెస్ట్ చేస్తాను అంతే. మీరు కూడా టెస్ట్ చేస్తారు? నో థ్యాంక్స్. ఇంతకీ నేనేం చేయాలో మీరు చెప్పనే లేదు. ఎస్ ఎస్, మీరేం చేయాలో చెప్పలేదు కాదు. ఉండండి. హలో గురుమూర్తి గారు, మీరు ఒకసారి లోపడండి. కూర్చోండి. ఎస్ సార్. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారండి. అందుకే కట్టుకున్నాను. అందంగా లేకపోతే ఎందుకు కట్టుకుంటారు? కరెక్ట్. సార్, గురుమూర్తి గారు, ఈ రోజు నుంచి ఈవిడ మన ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్. నమస్కారం. నమస్కారం. వెంటనే జాయినింగ్ ఆర్డర్స్ టైప్ చేయించండి. ఇప్పుడే టైప్ చేయమంటారా లేక వచ్చే సంవత్సరం టైప్ చేయించండి. అందుకే ఇంత వయసు వచ్చినా అలా ఉండిపోయారు. వెంటనే టైప్ చేయించి ఆవిడ ఏం చేయాలో ఎలా చేయాలో కొంచెం దగ్గర నుంచి చెప్పండి. అలాగే సార్. రామా? రావమ్మ కాదు, ఆవిడ పేరు సరోజ. రండి సరోజ గారు. వస్తానండి. వెల్కమ్. పెద్దడా, ఒరే చిన్నడా, టీ తాగరా? ఒరే, నీకెంత టీ కంపెనీ ఏజెన్సీ ఉన్నా మంచినీళ్లకు బదులు ఇలా టీ తాగమంటాం దారుణరా. సరే తాగొద్దు, నీ వంతు కూడా నేనే తాగుతాను రా. అలా అన్నా బాగుంది. ఇప్పుడు పాయింట్ రా. బామ్మ అరేంజ్ చేసిన పెళ్లి చూపులకు వెళ్తున్నావా? వెళ్తున్నాను రా. ఓ చిన్న విలేజ్ లో పెద్దింటి అమ్మాయట. విలేజ్ టైప్ కనుక బొబ్బట్లు, పెసరట్లు, జంతికలు, పూతరేకులు వగేరా వగేరా పెడతారంటావా? సిగ్గు లేకపోతే సరి. వాటి కోసం వెళ్తున్నట్టుగా కక్కుర్తి ఏమిట్రా? అసలు పెళ్ళంటే ముందు ప్రేమించడం, ఆ తర్వాత మనసు మనసు విప్పి మాట్లాడుకోవడం, ఆ పైన. ఆపరా బాబు, అది నీ పద్ధతి. కానీ నాకు ఇలా పెళ్లి చూపులకి వెళ్ళడం, అమ్మాయి పాట పాడుతుంటే అక్బర్ బాదుషాలా ఫీల్ అయిపోయి కాలు మీద కాలేసుకుని పాట వింటాం, ఆ పక్కింటి వాళ్ళు తలుపుల సందుల్లోంచి కిటికీ సందుల్లోంచి చూస్తుంటే హీరోలా ఫీల్ అయిపోవడం చాలా బాగుంటుందిరా. నీకు తెలీదు. సరే, నీ చావు నువ్వు చావు. ఇంతకీ ఎప్పుడు చస్తున్నావు? రేపొద్దున్నే చియర్స్ టీ తాగి ఉల్లాసంతోనూ ఉత్సాహంతోనూ బయలుదేరుతున్నాను. మీలాంటి సంబంధం మా అమ్మాయిని చూసుకోవడానికి రావటం చాలా సంతోషంగా ఉంది గుండమ్మ గారు. ఏదో మిమ్మల్ని గురించి విన్నాక అన్ని విధాల లక్షణమైన వాళ్ళని తెలిసి మా చిన్నాడిని ఎమ్మడి పెట్టుకొచ్చాను. పోబమ్మా. టిఫిన్ పని అయింది కాబట్టి అమ్మాయిని తీసుకొస్తే చూపుల కార్యక్రమం పూర్తి చేసేయచ్చు. నిజమే, ఓ పని అయిపోతుందిగా. ఏమే, అమ్మాయిని తీసురా. బాగుంది బాబు, పేరుకు తగ్గట్టు పిల్ల మహాలక్ష్మిలా ఉంది. ఏరా కోదండం, నువ్వేమంటావు? అది కుర్ర సన్నాసి నువ్వేమంటావులే.
నేనేదంటే నువ్వు దానికి సరేనా అంటావు. అంతేగా. అది సరేనండి. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో ఒకసారి అడిగేస్తే. ఏరా? బాగుంది. బాగుండాల్సింది మైసూర్ పాక్ కాదురా, ఆ పిల్ల. ఏమ్మా, నీకు పాటలు ఏమైనా వచ్చా? వచ్చమ్మా. జయదేవుల అష్టపదులు, పేరంటం పాటలు అన్ని చక్కగా పాడుతుంది. బామ్మ ఓ పాట ఉందాం బామ్మ. ఒక పాట పాడి వినిపించమ్మా, మా వాడు ముచ్చట పడుతున్నాడు. కృష్ణ ముకుంద మురా ఏమిట్రా వేధ వేషాలు? సినిమా హాల్లో అలవాట్లే ఉంటాయి. అయ్యా, ఇతను వాళ్ళకం చూస్తుంటే పిల్ల పాట రెండూ నచ్చినట్టే. అయితే ఓ పని అయిపోయినట్టే. అబ్బాయికి అమ్మాయి నచ్చితే నచ్చటం నచ్చకపోవటం అప్పుడే ఎలా చెప్తామండి? ఇంటికి వెళ్లి అబ్బాయితో మాట్లాడి. బామ్మ, మళ్ళీ ఇంటికెళ్ళి మాట్లాడడం, వీళ్ళకి ఉత్తరం పోస్ట్ చేయడం ఎందుకు దండగా? నాకు అమ్మాయి నచ్చింది, వెంటనే పెళ్లి కొప్పేసుకో. కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదు. కావాలంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండి గుళ్ళో పెళ్ళన్నా నేను రెడీ. ఒరే పిచ్చి సచ్చినాడా, ఏమిటా ఉద్రేకం? బెట్టు చెడిపోతుంది. ఉద్రేకం కాదు బామ్మ, ఆనందం. చూడండి మామయ్య గారు, ముహూర్తాలు పెట్టించండి. కానీ నాదో చిన్న కోరిక. ఏమిటో చెప్తే ఓ పని అయిపోతుందిగా బాబు. వచ్చిన వాళ్ళందరికీ చీర్స్ టీయే ఇవ్వాలి. చీర్స్ టీయా? అవును. పార్టీలకి, ఫంక్షన్లకి, వినోదాలకి, వివాహాలకి చీర్స్ టీయే వాడండి. దానికి నేను ఏజెంట్ కనుక నా పెళ్లిలో చీర్స్ టీయే ఇవ్వాలి. ఓకే? ఇదిగో మా కంపెనీ తరఫున కాంప్లిమెంట్స్. అయ్యా, నాకు కూడా. అమ్మా, నువ్వు వాళ్ళందరికీ అలాగే. ఇదిగోండి, దాంట్లో లెటర్ ఉంది, చూసుకోండి. ఎక్కడికి వెళ్ళినా మా వాడు ఉద్యోగం మాత్రం మర్చిపోడు. ఉద్యోగం అన్నాక ఆ మాత్రం శ్రద్ధ ఉండాలండి. ఇంకా ఆలస్యం ఎందుకు? శుభస్య శీఘ్రం. లక్ష్మి గారు, ఉదయం మిమ్మల్ని చాటుగా చూసిన తొలి క్షణాలు చీర్స్ టీ పరిమళంలా మధురమైనవి, మరువలేనివి. తొలి చూపు నుంచే మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ప్రేమిస్తున్నాను. తాగితే చీర్స్ టీ తాగాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు గోపాలకృష్ణ. చాలా వస్తుంది, మళ్ళీ ఫినిష్ చేసుకోవాలి. ఏమిటండి? నో ప్రాబ్లం, ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదండి. లంచ్ అవర్లో కూడా వర్క్ చేస్తున్నారు. ఈ పూటే కంపెనీకి లక్షల లాభం సంపాదించి పెడదామనే. అబ్బాయి, అది కాదండి. ఈ ఒక్క రిపోర్టు రాయడం అయితే పని అయిపోతుంది కదా అని. ఏమండి, పంక్చువాలిటీ అంటే కరెక్ట్ గా 10 గంటలకు పని మొదలు పెట్టడం, 1 గంటకు బ్రేక్ చేయడం. అంతేగాని టైం ఎంత అయిందో మర్చిపోయేలా విజృంభించి పనిచేయడం కాదు. రండి భోజనం అన్నట్టు మీ క్యారియర్ ఏది? నేను క్యారియర్ తెచ్చుకోలేదండి. అయితే రండి, నా క్యారియర్ భోజనం చేద్దాం. వద్దండి, నాకు ఆకలిగా లేదు. ఏమండి, అబద్ధం చెప్పడానికైనా ఒక అర్థం ఉండాలి. మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత ఆకలిగా ఉన్నారు. రండి. అది కాదండి, నా క్యారియర్ షేర్ చేసుకోవడానికి మీరు ఏమైనా మొహాట పడుతున్నారా? చూడండి, నా క్యారియర్ లోని భోజనం మీ కడుపులో తిప్పుతుందని కానీ, మీకు ప్రాణాపాయం కలిగిస్తుందని కానీ మీకు ఏమైనా అనుమానంగా ఉందా? అబ్బే, అదేం కాదండి. మీకు తక్కువ అవుతుందేమోనని. చంపారు పోండి. నాకు తక్కువ అవుతుందని తినంటున్నారా? మీకు ఆ భయం ఏం అక్కర్లేదు. నా క్యారియర్ లో ఎప్పుడు 2 మనుషులు భోజనం ఉంటుంది. ఎందుకంటే మన హెడ్ క్లర్క్ గురుమూర్తి గారింట్లో వాళ్ళు పోటాడుకున్నప్పుడల్లా ఆయన క్యారియర్ రాదు. అలాంటప్పుడు నా రూమ్ ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటూ దరిద్ర మొహం పెట్టుకుని నిలబడతానండి. నేను రమ్మని పిలిచాను అనుకోండి, నాకు కూడా మిగల్చుకుంటే తినేస్తుంటానండి. నవ్వేశారా? రండి భోజనం చేద్దాం. రండి. నువ్వు వెళ్ళవా? అదేంటి మీరు వడ్డిస్తున్నారు? నేను వడ్డిస్తాను, కూర్చోండి. పర్వాలేదండి, నేను వడ్డిస్తాను. థ్యాంక్ యూ. చాలు. హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తున్నారు. మీ ఇంట్లో మీ వాళ్ళు? మా వాళ్ళు ఎవరు లేరండి, నేను బ్రహ్మచారిని. సత్రం కూడు మఠ నిద్ర.
అదేనండి, మీరు కోడిగుడ్డు వేసుకోలేదు? నాకు ఇష్టం లేదండి. ఆ? నాకు ఇష్టం లేదండి. అసలు ఈ కోడిగుడ్డు ఎలా తింటారు అసహ్యంగాను. మీకు అరటికాయ కూర అంటే బాగా ఇష్టం అనుకుంటారు. అవునండి. నాకు పిచ్చిస్తుందండి. మీ ఫాదర్ ఏం చేస్తుంటారండి? మీ పాటికి ఫోన్ చేసి పడుకుని ఉంటారండి. పడుకోవాలండి, పెద్దవాళ్ళన్న తర్వాత అలసిపోతారు కదా, తప్పకుండా పడుకోవాలి. మా ఫాదర్ పోయారు గాని లేకపోతే ఈ పాటికి ఆయన కూడా భోంచేసి పడుకునేవారండి. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరండి? అరే, నాకు ఎవరు లేరండి. చాలా తమాషాగా ఉందండి. మీ ఇష్టాలు నా ఇష్టాలు ఒకే రకం, మీ పద్ధతులు నా పద్ధతులు ఒకే రకం. ఇక చాలండి. భవతి భిక్షాం దేహి. దీనానాథలాగా ఫేస్ అలా పెట్టడం ఎందుకయ్యా? పడిపో గిన్నెల మీద. డాడీ. ఏమ్మా, ఆఫీస్ అయిపోయింది, ఎలా ఉంది వర్క్? అబ్బా చాలా బాగుంది డాడీ. మా మేనేజర్ చాలా మంచి ఆయన. ఇవాళ మధ్యాహ్నం నేను టిఫిన్ క్యాంటీన్ కి వెళ్దాం అనుకుంటే వీల్లేదని తన క్యారియర్ లో భోజనం పెట్టారు. హీఈస్ వెరీ నైస్ మ్యాన్. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను డాడీ. ఏమిటండి అమ్మాయికి మేనేజర్ తన క్యారియర్ లో భోజనం పెట్టాడు అంటుంది? మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఏమిటి? పెద్ద నవలా రచయితలాగా ఊహాగానం చేయకు. నాకు ఒళ్ళు మళ్ళిందంటే ఒక్కటించుకుంటాను. దాంతో వాటర్ ట్యాంక్ బయటపడి నీళ్ళని బయటకు వచ్చేసినట్టుగా ఏడుస్తూ కూర్చుంటావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? ప్రేమలు దోమలు లాంటి అనుభవాలు లేకుండా నీకిచ్చి పెళ్లి చేశారు గనక కనీసం అమ్మాయి అయినా ఆ ప్రేమ ఏదో నడిపి చూడాలనిపించింది. కట్టాయి, ఆ కొడ కట్టాయి. మొన్న మధ్య నేను చూసి వచ్చిన కుర్రాడికి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయిందిట. వాళ్ళ బామ్మ ఉత్తరం రాసింది. రేపు ఆవిడ పల్లెటూరు నుంచి వస్తుందిట. వెళ్లి పెళ్లి చూపులు తీసుకొస్తాను. అబ్బా, ఆ అబ్బాయిని చూడాలని ఉందండి. నువ్వు ఏ అబ్బాయిని చూసి ముచ్చటపడ్డా ఈ జన్మకి నీకు నేనే మొగుళ్ళి. పిచ్చి పిచ్చిగా వాగేవంటే ఏడవడానికి కళ్ళలో నీళ్లు లేకుండా చేస్తాను. బీ కేర్ఫుల్. ఏమండి 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 మీరు వచ్చేసారా? రండి, కూర్చోండి. నమస్కారం. నమస్కారం. మీ మనవడికి బుద్ధి చెప్పి వెంట పెట్టుకు తీసుకొచ్చారా? ఏడి ఎక్కడా? మా మనవణ్ణి నేను వెంట పెట్టుకు రావడం ఏమిటండి? వాడు ఇక్కడే ఉన్నాడుగా. అమ్మా పెద్దవారు, మీ మనవణ్ణి మీరే వెనకేసుకొస్తే నేనేం చెప్పగలను? కట్టుకున్న దాన్ని ఇక్కడ వదిలేసి నా గుండెల్లో చిచ్చు పెట్టడం అన్యాయం అవునా కదా? మీరే చెప్పండి అమ్మా. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నా మనవడు గోపాలకృష్ణకి అసలు పెళ్లే కాలేదండి. వాడు ఈ ఇంట్లోనే అద్దెకుంటున్నాడని తెలిసి ఆ పెళ్లి విషయం మాట్లాడదామనే నేను వచ్చాను. అంతేకాని మీ గొడవ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరేమనుకోకండి, మా నాన్నగారు అలాగే మాట్లాడతారు. మీ మనవడు గోపాలకృష్ణ గారు మేడ మీద ఉన్నారు, అలా వెళ్ళండి. మంచిదమ్మా, వస్తాను బాబు. అల్లుడు గారి తాలూకేమో అనుకున్నాను అమ్మాయి. ఊరుకోండి అన్న, రాను మీ జాదస్యం ఎక్కువవుతుంది. ఒరే ఒరే, ఏమిటా నాయనా? పట్టి విక్రమార్కుడి కథలో బేతాళుళ్ళ ఇలా తల కిందగా ఉన్నావేమిటా నాయనా? ఏమైంది? అబ్బా, దీన్ని శీర్షాసనం అంటారే. ఆరోగ్యానికి మంచిదని వేస్తున్నాను. అవును, నువ్వేంటి చెప్పా పెట్టకుండా ఊడొచ్చే తోక చొక్కలా ఊడిపడ్డావు? ఏముంది, ఈ ఊరి కనకదుర్గమ్మ రాత్రి నా కల్లోకి వచ్చి నువ్వు వెంటనే వచ్చి నా దర్శనం చేసుకోమంది. అంతే, మొదటి బస్కే బయలుదేరి వచ్చా. ఇప్పుడు కనకదుర్గమ్మ వారు వెంకటేశ్వర స్వామి నీ కల్లో కనపడి నిన్ను రమ్మన్నారే అనుకో. నువ్వు కూడా నా కల్లో కనపడి నేను వస్తున్నాను రా అని చెప్పి మరీ రావచ్చుగా. అది సరే, ఆ డబ్బాలో ఏంటే? చెగోడీలు. చెగోడీలా? చెప్పవే మరి. ఆహా, రండి బావగారు, రండి. ఎక్కడా మీ అబ్బాయి? ఎక్కడా? అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నేను వచ్చానయా. అతి తెలివిగా మాట్లాడకండి. నేను చెబితే గానీ మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలీదా? ఇంకా కట్టెయిన కుళాయిలాగా అర్థం పద్ధం లేకుండా వాక్కు. నేను గోపాలకృష్ణ అనే అబ్బాయితోనూ వాళ్ళ నాయనమ్మతోనూ మాట్లాడడానికి వచ్చాను. అంటే మీరు మా అల్లుడు సంబంధీకులు కారన్నమాట. నా పూర్వజన్మ సుకృతం వల్ల మీకు మీ అల్లుడికి సంబంధికుని కాను. ఇంతకే గోపాలకృష్ణ ఎక్కడ? పైన ఉంటాడు, పోండి. నమస్కారం గుండమ్మ గారు. నమస్కారం బాబు. ఈయనెవరు నాయనమ్మా? నేను తినే తిండిలో వాట అడగడానికి వచ్చారా? నోరు మీరా కొంక. మీరు కూర్చోండి బాబు. వీడేనండి నా పెద్ద మనవడు గోపాలకృష్ణుడు. అవును. అదే నాయనా, వీరమ్మాయి సంబంధం గురించేరా నేను నీకు చెప్పింది. అమ్మ నాయనమ్మ, కనకదుర్గమ్మ వారు కళ అని ఎన్ని కథలు చెప్పావే. అసలు విషయం ఇదన్నమాట. కుట్ర కుతంత్రాల్లో నువ్వు ఆడచాణుకురాలువే. అబ్బాయి చాలా తమాషాగా మాట్లాడతాడండి. తమాషాగానే కాదండి, నాకు కొంచెం తిక్కరేగిందంటే చాలా టైపుల్లో మాట్లాడతాను. ముందు మీరు విషయానికి రండి. ఏముంది బాబు, మా అమ్మాయి బిఏ పాస్ అయింది. కాలక్షేపానికి ఉద్యోగం కూడా చేస్తోంది. బంగారు బొమ్మనుకో. సాయంకాలం ఒకసారి మా ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకుంటే
బంగారు బొమ్మ వెండి బొమ్మ మాట అలా ఉంచండి. మీకు అసలు బుద్ధి ఉందా? గోపి ఉండదు బామ్మ. లేకపోతే వేలు తగలేసి చదివించిన అమ్మాయికి మళ్ళీ వేలకు వేలు తగలేసి పెళ్లి చేయటమా? ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోమనొచ్చుగా. పెద్దవాళ్ళతో ఏమిట్రా మాటలు? బుద్ధి లేనప్పుడు పెద్ద అయినా ఒకటి చిన్న అయినా ఒకటే. అసలు విట్రా ఏమండి, మీకు బుద్ధి లేదు, ఆ విషయం ఖచ్చితంగా తెలిసిపోయింది. కనీసం చదువుకుని ఉద్యోగం చేస్తున్న మీ అమ్మాయికైనా బుద్ధి ఉండాలిగా. మాటలు తెలుగు మాటలే తెలియడం లేదా? మీ అమ్మాయి సొంతగా ఒక మొగుడిని వెతుక్కోవచ్చుగా. మిమ్మల్ని అలా ఊళ్ళెమ్మట పెళ్లి కొడుకుల కోసం గంగిరెద్దులా తిప్పపోతే. నన్ను గంగిరెద్దంటావా? మామూలు ఎందుకంటే బెటరేగా. దీనికి సిల్క్ దుప్పట్లు పట్టు పంచులు కప్పుతారు, కొమ్ములకు పువ్వులు కూడా కడతారు. మా అమ్మాయికి సంబంధం అంటూ నీ దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. ఎంత పని చేసావురా? ఇప్పుడు కొంపే మునగలేదు. నువ్వు వెంటనే బయలుదేరి కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకుని ఇంటికెళ్ళు. ఇట్లా వచ్చిన ప్రతి సంబంధాన్ని నువ్వు చెడగొడితే ఇక ఈ జన్మలో నీకు పెళ్లి కాదురా, ముదరస్తు సచ్చినాడా. నేను ముందే చెప్పానుగా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని. అంతే. డాడీ, మర్యాదగా మీరు మాట్లాడడానికి వెళ్తే ఆ రాజకీయ అంత మాట అన్నాడా? అన్నంటే నాకు బాధ లేదమ్మా. నిన్నన్నాడు అసలు ఆ రథంకి నీ గురించి ఏం తెలుసని? మీ అమ్మాయికి బుద్ధి లేదా, ఎవరినైనా ప్రేమించలేదా అంటూ లాకులు తెచ్చిన కాలువలాగా రెచ్చిపోయాడు. రాజకీయ పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తే ఇష్టం ఉందో లేదో మర్యాదగా చెప్పాలి కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? ఇడియట్, స్కౌండ్రల్. ఇలాంటి రోక్స్ ని వదిలిపెట్టకూడదు, తగిన బుద్ధి చెప్పాలి. ఏమండి, ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయిని ప్రేమించమంటూ మంచి సలహాయే పడేశాడు. వాడు సలహా పడేయడం కాదే, నిన్నెత్తుకెళ్ళి వీధిలో పడేస్తాను ఇప్పుడు. అసలే వాళ్ళ మీద కోపంతో ఒళ్ళు మళ్ళీ వస్తుంటే వాటర్ పోయాల్సింది పోయి పెట్రోల్ పోస్తావా? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నా? కట్టాయి. అన్నంటే నాకు బాధ లేదమ్మా. నిన్నన్నాడు అసలు ఆ రథంకి నీ గురించి ఏం తెలుసని? మీ అమ్మాయికి బుద్ధి లేదా, ఎవరినైనా ప్రేమించలేదా అంటూ లాకులు తెచ్చిన కాలువలాగా రెచ్చిపోయాడు. కళ్ళ ముందు కనిపించిన నాన్నగారినే కాక కనిపించని నన్ను కూడా కారు కూతురు పోస్తాడా? ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. హలో, జిమ్మి స్పీకింగ్. జిమ్మి, ఏం చేస్తున్నావే? నీకు తెలియందే ఉంది. అమ్మాయిల వెంటబడి కోతి వేషాలు వేసే కుర్ర విధవల కాళ్ళు చేతులు విరిచేయడానికి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాను. వెరీ గుడ్. జిమ్మి, ఓ ఇడియట్ నా గురించి మా ఫాదర్ గురించి కారు కూతలు కూశాడే, వాడికి బాగా బుద్ధి చెప్పాలి. నువ్వు నాకు తోడు రావాలి. తప్పకుండానే. అలాంటి విషయాలంటే నేను ఎప్పుడు రెడీ. వాడి అడ్రస్ ఏమిటో చెప్పవే, వాడి సంగతి నేను చూసుకుంటాను. అయితే నేను 6 గంటలు వస్తాను, రెడీగా ఉండు. ఏమిటండి, ఏమిటి చాలా సీరియస్ గా ఉన్నారు? ఏం లేదు సార్, ఓ చిన్న పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. మీరు 1 గంట పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళొచ్చేస్తాను. మీ ప్రాబ్లం అంటే నా ప్రాబ్లం తో సమానం. తప్పకుండా వెళ్ళండి. కాకపోతే ఒక విషయం, మనకున్న బ్రాంచ్ల్లో ఏదో ఒక బ్రాంచ్ లో మిస్ మేనేజ్మెంట్ జరుగుతుందని నా అనుమానం. మీరు ఈ ఫైల్స్ చూసి ఏ బ్రాంచ్ కాస్త డిసైడ్ చేస్తే కొంచెం కష్టమైన పని అనుకోండి. కాకపోతే భలేవారే, దాందే ఉండండి. డ్యూటీ విషయంలో కష్టమే ఉందండి. నేను వెళ్ళి నా పని చూసుకొని ఈ ఫైల్స్ అన్ని చెక్ చేసి అది ఏ బ్రాంచో తెలుసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ సార్. లోపల ఎవరు? ఎవరు కావాలమ్మా? సరు వీడేనా? చాలే, ఏ స్ట్రోక్ ఇవ్వకుండానే హార్ట్ స్ట్రోక్ వచ్చే మనిషిలా ఉన్నాడు. అయినా నిన్ను తీసుకొచ్చింది ఎవరు కనిపిస్తే వాళ్ళకి స్ట్రోక్స్ ఇచ్చేయడానికి కాదు. నేను చెప్పిన వాడి మీద చెలరేగిపోదు గాని ఇప్పుడు ఆగు. గోపాలకృష్ణ గారు ఉండేది ఎక్కడండి? ముందు మా అల్లుడు ఎక్కడో చెప్పు తల్లి. మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి. అసలు నేను వచ్చింది మా అల్లుడు గురించి నాకు శుభవార్త చెప్పడానికి. చెప్పమ్మా. ఇదెక్కడ కూడా అండి? మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి. నీకు తెలుసని నాకు తెలుసమ్మా. చెప్పు తల్లి, నన్ను ఏడిపించకుండా చెప్పు. నాకు తెలియదండి. నువ్వు చెప్పినట్టు మా అల్లుడికి చెప్పను, మా ఆవిడికి చెప్పను, మా అమ్మాయికి చెప్పను. తల్లి 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 అమ్మా, చెప్పు చెప్పు. ఆగవే. పాపం ఈ అమ్మాయి ఏమన్నా మానసిక రోగా? ఎందుకు అలా అరుస్తుంది? అరవడం కాదు, గోపాలకృష్ణ ఎక్కడున్నాడో మీరు చెప్పకపోతే మీ నడు విరగొట్టి మీ ఇల్లు పడగొట్టేస్తుంది. అమ్మ బాబోయ్, అంత పని చేయకండి అమ్మా, మీకు దండం పెడతాను. రిటైర్ అయిన ముండా కొడుకుని మళ్ళా కట్టించుకోలేను. ఇదిగో వెనకాల మెట్లు ఉన్నాయి, పైన ఉంటాడు గోపాలకృష్ణ. వెళ్ళండి, అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి. కమాన్. గోపాలకృష్ణకి మూడి కమింగ్. హలో, కమ్ ఇన్. మీరేనా గోపాలకృష్ణ? Yes, I'm Gopalkrishna, agent GST company. Just a minute. ఆరోగ్యమునకు ఆహ్లాదమునకు వాడండి GST. దీని ఏజెన్సీ కావాలంటే చెప్పండి, వెంటనే ఇప్పించేస్తాను. అసలు ఈ టీ గొప్పతనం ఏంటంటే టీ గురించి స్పీచ్ ఆపుతారా? ఆఫీసర్ గంగాధరం గారు మిమ్మల్ని పెళ్లి చూపులకు పిలిస్తే ఏం వాగారు? ఏమిటి పెళ్లి చూపులుగా? నాన్న ఆయన ఎప్పుడు పిలిచారండి బాబు? మీకు తెలియదేమో, పెళ్లి చూపులు అంటే నేను ఎప్పుడు రెడీ. అసలు పెళ్లి చూపుల కన్నా గొప్ప సంఘటన మగవాడికి ఏముంటుంది చెప్పండి? ఇంటికి పిలుస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, స్వీట్లు పెడతారు, రాజమర్యాదలు చేస్తారు, అమ్మాయిని చూపిస్తారు, ఆ తర్వాత
అతి తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు మిస్టర్. తప్పించుకోవడమా? నేనేమైనా జైల్లో ఉన్నానా తప్పించుకోవడానికి? మా ఇంట్లోనేగా ఉన్నాను. జిమ్మి, ఓ చూపు చూడు. హలో. ఏమండి, ఈ జిమ్మికే వచ్చిందండి. అర్జెంటుగా వెటర్నరీ డాక్టర్ దగ్గర చూపించండి బాబు, ప్లీజ్. అయ్యో. ఏం మిస్టర్, మా నాన్నను గంగిరెద్దు అడవిదున్నా అన్నావట, నన్ను కూడా నోటుకొచ్చినట్టు వాడావట. ఇవాళ సాయంకాలం లోపల నువ్వు వచ్చి మా నాన్నను క్షమాపణ అడక్కపోతే నీ కాళ్ళు విరిచి చేతులు పెట్టు. కమ్ ఆన్.